అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. సమయం ఇచ్చిన మరి పాస్టర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు దేవుడు ఆయనకు వచ్చిన ఆలోచన ప్రకారంగా దేవుని పిల్లలమైన మనము దేవునికి అనుకూలంగా బ్రతకడానికి పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలు రాయించాడు. క్రైస్తవులుగా ఉంటున్న మనము ఏం చేయాలంటే, దేవుని కోసం బ్రతకాలంటే ముందుగా ఏం చేయాలంటే వాక్యం వినడానికి మనం ఇష్టపడాలండి. వాక్యం వినడానికి ఇష్టపడితే మనం ఖచ్చితంగా దేవుని కోసం బ్రతకడం. ఈ సమయంలో మరి యేసు ప్రభు చెప్పిన మాటలు కొంతవరకు చూసుకుందామండి. రైట్ వస్తుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి నుంచి కొంచెం కింది వరకు చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. చాలండి. ఇక్కడ యేసు ప్రభువు చెప్తున్నాడు, 10 మంది కన్యకలతోటి పోలుస్తున్నాడు. ఈ 10 మంది కన్యకలు ఎవరంటే పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరిన వారండి వీళ్ళు. అయితే వీళ్ళు ఏం చేశారంటే పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి ఏం చేశారంటే దివిటీలు పట్టుకొని వెళ్ళిపోతున్నారు. అయితే ఇందులో ఎవరంటే 5 బుద్ధి లేని వారు మరియు 5 బుద్ధి గలవారు. చదవండి కింది వరకు. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. పెళ్లి కుమారుడు ఆలస్యం చెయ్యగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతని ఎదుర్కొన్న రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకు ఇయ్యుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుకొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 10 మంది కన్యకలు వారు ఏం చేశారంటే దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళారండి. ఇందులో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. ఇక్కడ ఈ సందర్భంలో వాక్యం మనం ఎందుకు వింటున్నామంటే మనకు బుద్ధి కలగడానికి రాయబడిన మాటలు ఉన్నాయి కాబట్టి క్రైస్తవుడు ఏ వాక్యాన్ని మరి ఆలోచించాలి. క్రైస్తవుడు తన జీవితం, ఎందుకంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ఏంటంటే ముఖము చూసుకొని మన ముఖములో మచ్చ ఉందా ఏముందా అని చూసుకునే విధానంలో క్రైస్తవుడు వాక్యాన్ని పోల్చుకొని బ్రతకాలండి ప్రతి క్షణము. అయితే ఈ సమయంలో వింటున్న మనము మరి ఇందులో మనము బుద్ధి గలవారులాగా ఉన్నామా లేక బుద్ధి లేని వారుగా ఉన్నామా అనేది ప్రతి ఒక్కరూ ప్రశ్న వేసుకోవాలి. వారు ఏం చేశారంటే బుద్ధి లేని వారు తమ సిద్ధులలో నూనె తీసుకొని పోలేదు. కానీ బుద్ధి గల వారు ఏం చేశారు? ముందు ఆలోచన వాళ్ళకండి. బుద్ధి గల వారికి ఏంటంటే ముందు ఆలోచన.
రాబోయే దినాల్లో ఏమి జరుగుతుందేమో, ఎందుకైనా మంచిది అంటని ముందు చూపండి క్రైస్తవుంది. ఈ లోకంలో మనుషులు ఎలా ఉంటాయంటే తినాలి, త్రాగాలి, సంతోషించాలి. కానీ క్రైస్తవుడు అలా కాదు, మెలకువగా ఉండాలి. మెలకుగా ఉండాలి కాబట్టి ఏం చేయాలంటే తను ఆలోచన చేసుకోవాలి. అయితే వాళ్ళు ఏం చేశారంటే పెళ్లి కుమారుడు రావడం కొంచెం ఆలోచనమైందండి. కొంచెం ఆలోచన వీళ్ళు కునికి నిద్రపోతున్నారు. అప్పుడు ఒక శబ్దం వినొచ్చింది, కేక. ఏమని? ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు, రండి అని ఒక శబ్దం, ఒక కేక వారికి వినొచ్చినప్పుడు నిద్రలో లేచారు. లేచి తమ దిండును చక్కబరుచుకుంటున్నారు. కానీ బుద్ధి లేని వారు వాళ్ళ దిండులు ఆరిపోతున్నాయి, నూనె సరిపోవట్లేదు. బుద్ధి గల వారిని అడుగుతున్నారు, మీలో ఉన్న కొంచెం నూనె మాకు ఇవ్వండి అని. అయితే ఇది మాకు మీకు సరిపోదు, అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి అని చెప్పారు. వారు కొనుక్కోవడానికి వెళ్ళుచుండగా పెళ్లి కుమారుడు వచ్చాడు. బుద్ధి గలవారు ఆయన కలుసుకున్నారు, వెళ్ళిపోయారు. తర్వాత ఏం చేశారంటే బుద్ధి లేని వారు వచ్చారు. వచ్చినప్పుడు ఏమంటారో చదవండి కిందికి. అమ్మా, అప్పుడు సిద్ధపడి ఉన్న అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్మును నెరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పండి. ఆ దినమైనను ఇంకా దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండు చాలండి. ఇక్కడ చూసుకుంటే మన పెళ్లి కుమారుడు అంటే యేసు ప్రభు. యేసు ప్రభు రెండో రాకడ రాబోతున్నాడు. క్రైస్తవుడు ఏం చేయాలంటే బుద్ధి గల వారులాగా ఏం చేయాలంటే బుద్ధి గల కన్యకలు ఏం చేశారంటే తమ సిద్ధల్లో నూనె సిద్ధపరిచినట్టుగా క్రైస్తవుడు ఏం చేయాలంటే తమ హృదయంలో క్రీస్తు వాక్యమును సమృద్ధిగా ఉంచుకోవాలండి. ఎందుకంటే మనిషి కుమారుడు ఎందుకు ఆలోచన చేస్తున్నాడు అంటే ఎందుకు ఆలోచన చేస్తున్నాడు, ఎందుకు లేట్ చేస్తున్నాడు అంటే ఏ ఆత్మ నశించడానికి దేవునికి ఇష్టం లేదు. అందుకే దేవుడు యేసు ప్రభును పంపట్లేడు. ఎప్పుడు పంపుతాడో దేవునికే తెలుసు, ఎవరికీ తెలియదు. కాబట్టి ఏం చేయాలంటే మెలకువగా ఉండండి అన్నాడు. అయితే మనం ఏం చేయాలి? బుద్ధి లేని వారిలాగా ఉంటామా? ప్రమాదం. బుద్ధి గల వారిలాగా ఉంటామా? మనకే మంచిది. అయితే మనం ఏం చేయాలి? పెళ్లి కుమారుడు అనబడుతున్న యేసు ప్రభు రెండో రాకడ రాబోతున్నాడు. సమస్తం జరిగిన ఒకటి జరగబోతున్నారు. ఏంటంటే యేసు ప్రభు యొక్క రెండో రాకడ. ఆ యేసు ప్రభు యొక్క రెండో రాకడ కోసం క్రైస్తవుడు ఏం చేయాలంటే బుద్ధి కలిగిన కన్యకలాగా ఎప్పుడు వాక్యాన్ని వినడానికి ఇష్టపడాలండి. ఎన్ని విన్నా వ్యర్థమే ఈ లోకంలో. వాక్యం వింటేనే ప్రయోజనం అండి. ఎవరు చెప్పినప్పటికైనా సరే పరలోక సంబంధమైన వాక్యము కాబట్టి, ఆత్మ సంబంధమైన బోధ కాబట్టి పరీక్షించి పరిశోధించి అందులో ఉన్న లేఖనాలను బోధిస్తున్నప్పుడు సాత్వికముతో అంగీకరిస్తేనే మనకు మంచిది. అయితే ఏం చేయాలంటే అపోస్తులైన పౌలు చెప్తున్న మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనమమ్మ. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం చదవండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు సరిగ్గా చదవండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలాది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పుకోవాలనని ఆలోచించము అంటున్నాడండి. సమాజముగా కూడడానికి మానవుడు ఉండకూడదు. అంటే సమాజముగా కూడడానికే రావాలి.
కొందరు అనుకుంటున్నారు సమాజము కూడుట మానుతున్నారు. అలా మానకూడదు. సమాజముగా కూడినప్పుడే ఏం చేస్తారంటే ప్రేమ చూపుట కానీ, సత్కార్యము చేయుట కానీ, ఒకరినొకరు హెచ్చరించడానికి సమయం ఉంటుందండి. క్రైస్తవుడు ఎప్పుడు వాక్య వినడానికే ఇష్టపడాలి. సిద్ధాన్ని అక్కడ చూసుకుంటే సాదృశ్యంగా హృదయాన్ని చూసుకోవాలండి. నూనెను చూసుకుంటే వాక్యంతో చూసుకోవాలండి. నీ వాక్యము నా పాదములకు దీపము. వాక్యం ఏం చేసంటే ఒక దగ్గర కూర్చొనివ్వదు, ఒక దగ్గర పండుకోనివ్వదు. యేసు ప్రభు నీ కోసం ఏం చేశాడు ఆ త్యాగాన్ని అనేకులకు ప్రకటించు. నువ్వు ఎప్పుడు దేహాన్ని వదిలిపెట్టిపోతావో నీకు తెలియదని వాక్యం ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తుంటది. కాబట్టి వాక్యం వినడానికి ఏం చేయాలంటే సమాజముగా కూడడానికే మనం అందరూ ఇష్టపడాలండి. ఎందుకు ఇష్టపడాలి? మరొకసారి చదవండి. సమాజముగా కూడుట మానక, కొందరు మానుకొనుచున్నట్టు సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయించు. అంటే ఎక్కువ కూడుకొని ప్రేమ చూపటానికి, సత్కార్యములు చేయడానికి, ఒకరినొకరు పురికొల్పుకోవడానికి మనం ఆలోచించాలండి. ఎందుకు ఆలోచించాలంటే మనిషి కుమార్ అంటే మన ప్రభువు, మన రక్షకుడు, మన కోసం విలువైన రక్తం కార్చిన మన ప్రభువు, ఆ రక్తంతో మనం కనుక్కున్న ఆ ప్రభువు రెండో రాకడ రాబోతున్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. అయితే మనం ఏం చేయాలంటే బుద్ధి కలిగిన కన్యకలాగా మనం ఉండాలంటే చర్చికి వచ్చినావంటే నీకు బోధ కలగాలి. చర్చికి వచ్చి ఉత్తగెళ్తున్నావంటే నీకు బోధ లేకపోతే వచ్చిన వ్యర్థమే, రాకపోయిన ప్రయోజనం లేదు. నువ్వు వచ్చేది ఎందుకు? నీ యొక్క ఆత్మీయ జీవితం ముందుకు వెళ్ళాలి. వాక్యాన్ని ఎలా వినాలంటే సాత్వికముతోటి వినాలి. ఆ సాత్వికమైన మనసు అది యేసు ప్రభుకే ఉంది. కాబట్టి యేసు ప్రభు యొక్క అనుభవం నీకు వస్తే ఆ యొక్క మనసు నీకు వస్తుంది. సాత్వికమైన మనసుతోటి ఆత్మలను రక్షించే వాక్యాన్ని మనం విన్నప్పుడు రక్షింపబడతామండి. అయితే ఎందుకంటే మన ప్రభు రెండో రాకడ రాబోతున్నాడు కాబట్టి మనము ఎలా చేయాలంటే సమాజంగా కూడడానికి ఇష్టపడుతూ ఉండాలి. నువ్వు ఎక్కడైనా ఏ పనైనా చేసుకో, ప్రయోజనకరంగా ఉంటే, న్యాయంగా సత్య సంబంధంగా ఉంటే ఏ పనైనా చేసుకోవచ్చు. కానీ ఎక్కడ ఉన్నా సరే కానీ విన్న మాటలు గుర్తు చేసుకొని ఆ మాటలను బట్టి నువ్వేం చేయాలంటే పురికొల్పుకోవాలంటే ఆలోచన కలిగి ఉండాలి. నువ్వు ఇది నాది కాదు, నాది మరొక లోకము, పరలోకం. ఈ లోకంలో నేను పరదేశిని. అయితే నేను అక్కడికి వెళ్ళాలంటే బుద్ధి కలిగిన కన్యకలాగా మనం ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండాలంటే వాక్యం వినడానికి ఇష్టపడి ఉండాలండి. ఇంకా చూసుకున్నట్లయితే అపోస్తుడైన పౌలు ఫిలిప్పీల కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనం చదవండి. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సంఘముగా కూడుకొని ఉంటున్న మనము సమాజముగా కూడి ఒకరిని హెచ్చరించడానికి, పురికొల్పుకోవడానికి ఆలోచించే సమయంలో మన విషయం ఏంటంటే మన పౌరస్థితి పరలోకమందున్నది కనుక అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. ఇంకా చదవండి. సమస్తము తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపముగా మార్చునండి. సమరూపము గల దానిగా మారుస్తాడు. మనం ధరించుకున్న ఈ యొక్క దేహము యేసు ప్రభు యొక్క రెండో రాకడలో మనం ఖచ్చితంగా సిద్ధపడి ఉంటే, మెలకువగా ఉంటే, వాక్యం వింటుంటే, వాక్యానికి లోబడుతుంటే మన దీన శరీరాన్ని యేసు ప్రభుకున్న మహిమ శరీరంతో పాటు సమరూపము గల దానిగా మారుస్తాడు. అందుకోసం మనం కనిపెట్టుకొని ఉండాలి. బుద్ధి కలిగిన కన్యకలు తమ సిద్ధలలో నూనె సిద్ధపరచుకొని పెళ్లి కుమారుని ఎత్తుకోవడానికి లోపలికి వెళ్ళారండి. ఈ యొక్క క్రైస్తవుడు యేసు ప్రభు యొక్క రెండో రాకడ గురించి ఎదురు చూస్తున్నప్పుడు ఏం చేయాలంటే వాక్యాన్ని వినాలి. ఎక్కడ ఉన్నా సరే కానీ యేసు నా అన్న, నన్ను రక్షించిన నా రక్షకుడు, నా కోసం ప్రాణత్యాగం చేసిన నా ప్రభువు,
నా పైన ప్రభుత్వం మొత్తం నా ప్రభుకే అంకితము, నేను నా ప్రభుకే లోబడి ఉంటాను. మాట చేత కానీ క్రియ చేత కానీ ఏమి చేసినా నా ప్రభుకు అనుకూలంగా నేను ఉండాలి. నా యొక్క పెదవులు తెరిస్తే నా పెదవుల ద్వారా దేవుడే గణపరచబడాలి. ఎందుకంటే నా యొక్క సమస్తం అంతా యేసు ప్రభుకి అంకితం. ఎందుకంటే ఆయన నా పైన ఏలుబడి చేసేవాడు. ఆ ప్రభు నాకు రెండో రాకడ వచ్చి నన్ను తీసుకొని పోవడానికి రాబోతున్నాడని క్రైస్తవుడు ఎప్పుడు సిద్ధపడి ఉండాలంటే వాక్యం వినడానికి ఇష్టపడి ఉండాలండి. వాక్యం వినడానికి ఇష్టపడి ఉండాలి. ఎందుకంటే మన పౌరస్థితి అక్కడ ఉంది. అక్కడ మన రక్షకుడు వస్తాడు, మనం తీసుకొని పోతాడని కనిపెట్టుకొని ఉన్నాము. అయితే మన రక్షణ, మన నిరీక్షణ అయిన యేసు ప్రభు యొక్క రెండో రాకడ గురించి మనము మర్చిపోకూడదు. ఎవరు మర్చిపోతారు? వాక్యం వినని వారు మర్చిపోతారు. ఎందుకంటే బుద్ధి లేని వారు ఏం చేశారు? తమ సిద్ధెలలో చెప్పడమ్మా, తమ సిద్ధెలలో నూనె తీసుకొని పోలేదు. పెళ్లి కుమారుడు ఆలస్యం చేసిండు, కొంచెం ఆలస్యం చేశాడు కాబట్టి కునికి నిద్రపోయిండు. ఇక రెండేది శబ్దం వినొచ్చినప్పుడు లేచారు. లేచి తమ దివిటీలు చక్కపరుచుకుంటున్నప్పుడు దివిటీలు ఆరిపోతున్నవి, నూనె లేదు. బుద్ధి గల వారిని అడుగుతున్నారు ఇవ్వండి అని. ఇది మాకు మీకు సరిపోదు, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి కొనుక్కోండి, అమ్మవారి దగ్గరికి వెళ్ళండి, బోధ చేస్తున్న వారి దగ్గరికి వెళ్ళి వాక్యం వినండి అని చెప్తున్న సందర్భంగా మనం ఆలోచించాలండి. ఎందుకంటే మీరు మెలకువగా ఉన్నారు. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మీరు మెలకువగా ఉండండి అని చెప్తుంది ఈ వాక్యము. మెలకువగా ఉండాలంటే ప్రార్థన అంటే ఇష్టపడుతూ ఉండాలి. వాక్యం వినడానికి ఇష్టపడుతూ ఉండాలి. వాక్యం వింటే మనకి ఏం కలుగుతుందంటే బోధ కలుగుతుంది, బుద్ధి కలుగుతుంది. ఎందుకంటే ఇంకొకసారి మనం ఆలోచన చేసుకున్నట్లయితే నేడనబడు సమయం ఉండగానే అని చెప్తాడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి చదవండి. సహోదరులారా, జీవం గల్ల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవనైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. 13 నుంచండి. నేడు మీరైన శబ్దము వినిన ఎడల కోపం పుట్టించినప్పుడు వల్లే మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనక పాపం వలన కలుగు ప్రేమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ఇంకా ప్రతి దినమును ఒకరినొక్కడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలైనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము వట్టుకు గట్టిగా చేపట్టినబడిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందము. రక్షణ పొందిన దినం మొదలుకొని యేసు నా ప్రభువు, దేవుడు నా తండ్రి నన్ను ప్రేమించి నా కోసం నా ప్రభును పంపిండు. నా ప్రభు నా పాపముల నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిండు. ఆ ప్రభు నమ్మదే నాకు పరలోకం ఉందని నేను నమ్ముతున్నా. నాకు బాప్తిస్మం ఇవ్వండి అయ్యగారు అని అడిగినప్పుడు దేవుడిచ్చిన అధికారమును బట్టి మరి బాప్తిజించిన సమయంలో ప్రతి ఒక్కరూ సాక్ష్యాలు చెప్పుకున్నవారే అండి. అంతము వరకు నేను విశ్వాసం కలిగి ఉంటా. నా ప్రభు రెండో రాకడ వచ్చేంత వరకు లేదా నేను ఈ లోకంలో బ్రతుకు కాలం అంతా యేసు ప్రభు గురించే ఎదురు చూస్తుంటా. కష్టాలు రాని, శ్రమలు రాని, హింసలు రాని, ఏమొచ్చినా సరే కానీ నా ప్రభును మరువన అయ్యగారు అని చెప్పుకుంటాం. ఆ సమయం మనం మర్చిపోకూడదు. ఎందుకంటే మనకున్న మొదటి విశ్వాసము అంతము వరకు గట్టిగా చేపట్టాలి. ఎప్పుడు? నేడనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొకడు హెచ్చరించుకోవాలి, బుద్ధి చెప్పుకోవాలి. నువ్వు వాక్యం వినడానికి వచ్చినప్పుడంటే నీకు బుద్ధి కలుగుతూ ఉండాలి. వాక్యం చేత నువ్వు హెచ్చరింపబడుతూ ఉండాలి. వాక్యం చేత నీ యొక్క ఆత్మ కదిలింపబడుతూ ఉండాలి. అలా ఉన్నప్పుడే నీకు బోధ కలుగుతుంది. బుద్ధి కలిగిన కన్యకలాకనే మనము మేలుకొని ఉండగలుగుతామండి. ఇలా ఉండాలంటే ఏం చేయాలంటే వాక్యం చెప్తుందండి. అందరికి ఒకటే రూలు.
యేసు ప్రభు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘంలో ఉంటున్న ప్రతి ఒక్కరికి ఒకటే రూలు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనమండి. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విడుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి. వీరు ఎవరు? సంఘములో చేర్చబడిన వారు. వీరు ఎవరు? యేసు ప్రభు రక్తంలో కడగబడిన వారు. వీరు ఎవరంటే సాక్షాత్తుగా దేవునికి కుమారులు, యేసు ప్రభుకు శిశువులు, యేసు ప్రభును ధరించుకున్నవారు, యేసు ప్రభు యొక్క రెండో రాకడ గురించి కనిపెట్టుకొని ఉంటున్నవారు క్రైస్తవులు. వీరు ఎవరంటే వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విడుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి. నేడనబడు సమయం ఉండగానే ప్రతి ఒక్కరు మనం అలా ఉంటూ ఉండాలి. నిజమే, నా బ్రతుకు దేవునికి అంకితం అంటారు అనుకున్న మనం ఏం చేయాలంటే వాక్యం వినడానికి ఇష్టపడుతూ ఉండాలండి. మరి ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోవాలి. బుద్ధి కలిగిన కన్యకలాగా ఉన్నామా? బుద్ధి లేని వారి కన్యకలాగా ఉన్నామా? బుద్ధి లేని వారైతే సిద్ధలలో నూనె సిద్ధపరచుకొని తీసుకొని పోలేదండి. బుద్ధి గల వారైతే మాత్రము తమ సిద్ధలలో నూనె సిద్ధపరచుకొని పోయిండ్రు. మరి క్రైస్తవులుగా ఉంటున్న మనము మన నిరీక్ష అయిన యేసు ప్రభు యొక్క రెండో రాకడ కోసము ఎదురు చూస్తూ ఉండాలంటే వాక్యం అనేది మనకు ఖచ్చితంగా అవసరమండి. వాక్యం ప్రతి ఒక్కరికి మనకు అవసరము. ఏదో కొంత కాదండి. వాక్యం నీలో ఎంత ఉండాలంటే సమృద్ధిగా ఉండాలి. నీకు పొదువుగా అనేది ఉండకూడదండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో, చూసారా, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. నివసించుకునే బాధ్యత నీదే. ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నాడు, దానికి నువ్వు అంగీకరించాలి. ఆయన నీలోనే ఉండాలనుకుంటున్నాడు, నీ హృదయంలో. అది నీవు అంగీకరించాలి. అవును రాండని నీవే స్వీకరించాలి. ఎవరైనా ఒక అతిథి వస్తే అక్కడే వెళ్ళిపోండి మనం అనమండి. ఎవరైనా చుట్టాలు వచ్చినా మర్యాద ప్రకారంగా రండి అండి పిలుస్తామండి. అంతకంటే ఎక్కువ మన ఆత్మలకు రక్షకుడు అయిన యేసు ప్రభువును మన హృదయంలో సమృద్ధిగా నివసించుకోవాలంటే వాక్యమును మనపైనే ఉంది బాధ్యత. బుద్ధి కలిగిన కనికలాగా ఉంటావా, బుద్ధి లేని కనికలాగా ఉంటావా, నీపైనే నువ్వే నిర్ణయించుకోవాలండి. ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన అండి. మహాపరిశుద్ధుడు